హలో ఫ్రెండ్స్, కిడ్నీ స్టోన్స్తో బాధపడుతున్నారా? అయితే ఈ వీడియో మీకోసమే. మనకి ఫస్ట్ సిమ్టమ్స్ కిడ్నీ స్టోన్స్ ఉన్నాయని ఎలా తెలుస్తుంది? బ్యాక్ సైడ్ అంటే 2 సైడ్స్ పెయిన్ ఉండడం అనమాట, రైట్ అండ్ లెఫ్ట్ సైడ్. అలాగే యూరిన్ పాస్ చేసేటప్పుడు పెయిన్ రావడం, యూరిన్ కొంచెమే రావడం, చాలా గిల్టీగా ఫీల్ అవ్వడం, ఇంకా వామిటింగ్ సెన్సేషన్ రావడం, ఫీవర్ ఉండడం, ఇవన్నీ మనకి కిడ్నీ స్టోన్స్ ఉండే సిమ్టమ్స్ అనమాట. ఇవి ఉన్నప్పుడే మనకి ఒకసారి అల్ట్రాసౌండ్ అబ్డామిన్ స్కాన్ తీసుకుంటే స్టార్టింగ్ స్టేజ్లోనే మనము దీన్ని ఫైండ్ అవుట్ చేయొచ్చు. లైక్ 6 mm లోపల స్టోన్ ఉందనుకోండి, మై ఎక్స్పీరియన్స్, నా స్టోన్ కూడా నేను పెట్టాను. 6 mm ఉండేది, యూరిన్లో పాస్ అయిందనమాట. నాకు ఏ ట్రీట్మెంట్ వాడాలి 6 mm లోపల ఉంటే? ఎక్కువ హైడ్రేట్ అవ్వాలన్నమాట. మనం వాటర్ ఎక్కువ తీసుకోవాలి, వాకింగ్, ఎక్సర్సైజెస్ అలాంటివి బాగా చేయాలి. అప్పుడు మనకి స్టోన్ మూమెంట్ అనేది వస్తుందన్నమాట. అలా చేస్తున్నప్పుడు వాటర్ ఎక్కువ తీసుకున్నామంటే అది ఫ్లోలో యూరిన్ ఎక్కువ బాగా ఫ్లో ఉన్నప్పుడు స్టోన్ కూడా బయటకు వచ్చేస్తుంది. అండ్ ఫుడ్స్ మనం అవాయిడ్ చేయాల్సినవి వచ్చేసి టమాటోలో సీడ్స్ తీసేసి తినడం, నాన్ వెజ్ ఎక్కువ కంట్రోల్లో పెట్టుకోవడం, సాల్ట్ ఎక్కువ యూజ్ చేయకపోవడం, ఇలాంటివన్నీ చేస్తే మనకి కిడ్నీ స్టోన్స్కి బెటర్గా ట్రీట్ చేసుకోవచ్చు. అండ్ స్టోన్ 1 B6 సిరప్, అది 10 ml మార్నింగ్ అండ్ నైట్ విత్ 1 గ్లాస్ ఆఫ్ వాటర్ తీసుకోవడం. అండ్ నీరీ ట్యాబ్లెట్స్, ఇవి తీసుకుంటే కూడా మనకి యూరిన్ ఇన్ఫెక్షన్స్, ఇప్పుడు యూరిన్ అనేది కొంచెంగా వస్తుంది కదా, అలాంటి ప్రాబ్లమ్స్ కూడా కంట్రోల్ అవుతాయి. అండ్ కిడ్నీ స్టోన్స్కి కూడా అది బాగా హెల్ప్ అవుతుంది. 6 mm to 10 mm ఉండేవాళ్ళు కూడా, హార్డ్గా ఉండేవాళ్ళు ట్రై చేయొచ్చు.